వెల్కమ్ టు పూరా లోకల్. హస్తిన వేదికగా దేశ రాజకీయం శరవేగంగా మారుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గ ప్రక్షాళనకు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. జూన్ 20న కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతుందనే ఊహాగానాలు ఢిల్లీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చని మంత్రులపై వేటు వేసి కొత్త ముఖాలకు చోటు కల్పించడమే లక్ష్యంగా మోదీ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారం మోదీ ప్రభుత్వం ప్రతిష్టను పనంగా పెట్టింది. విపక్షాల నుంచి వస్తున్న తీవ్ర నిరసనలు, ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఢిల్లీ వర్గాలు కోడైకొస్తున్నాయి. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే ఆ స్థానంలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండి విద్యారంగంపై పట్టున్న ఉత్తర భారతం లేదా ఒడిశాకు చెందిన సీనియర్ నేతలకు అవకాశం దక్కవచ్చని ప్రచారం సాగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ కోటాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పనితీరుపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అహ్మదాబాద్, మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదాలు, విమాన ఛార్జీలు చుక్కలంటడం వంటి అంశాలు ప్రభుత్వానికి మైనస్ గా మారాయనే భావన వ్యక్తమవుతుంది. ఎన్డీఏ కూటమి పొత్తు ధర్మంలో భాగంగా రామ్మోహన్ ను తప్పిస్తే ఏపీ నుండి ఉన్న ఇద్దరు సహాయ మంత్రుల్లో ఒకరికి కేబినెట్ ర్యాంక్ ప్రమోషన్ దక్కే ఛాన్స్ ఉంది. పెమ్మసాని చంద్రశేఖర్ లేదా భూపతిరాజు శ్రీనివాసుల వర్మలో ఒకరికి ఇలా కలిసి రావచ్చని టాక్ నడుస్తోంది. మరోవైపు 2029 ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి మరో ఒకరిద్దరికి కేబినెట్ లో అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. అయితే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి శాఖ మారే అవకాశం ఉందని, కుమారుడి కేసు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పదవికి గండం ఉందనే ప్రచారం ఢిల్లీలో సాగుతోంది. అయితే ఈ ప్రక్షాళనలో మోదీ కేబినెట్ లోని కీలకమైన హోం, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల వంటి అగ్రశ్రేణి మంత్రుల స్థానాలు చాలా వరకు సురక్షితంగా ఉన్నాయనే తెలుస్తోంది. అలాగే గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ తరహాలోనే ఈసారి కూడా సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రిని నేరుగా కేంద్ర కేబినెట్ లోకి తీసుకునేందుకు అధిష్టానం యోచిస్తోంది. ఏది ఏమైనా మరో వారం 10 రోజుల్లోపు ఈ కేబినెట్ కూర్పుపై పూర్తి స్పష్టత వచ్చే ఆస్కారం కూడా ఉంది. మోదీ మార్క్ ప్రక్షాళనలో ఎవరికి ప్రమోషన్ దక్కుతుంది, ఎవరిపై వేటు పడుతుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది.